నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం పారిశ్రామిక తీర్మానాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో మొదటి పారిశ్రామిక తీర్మానం గురించి డిస్కస్ చేసి 1948లో తీసుకొచ్చిన దాన్ని, ఈ వీడియోలో 1956లో తీసుకొచ్చినటువంటి రెండవ పారిశ్రామిక విధాన తీర్మానానికి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి చర్చించుకుందాం. మొదటి ప్రశ్న వచ్చేసి ఏంటంటే, రెండవ పారిశ్రామిక తీర్మానం ఏ తేదీన ప్రవేశపెట్టబడింది అనేది ప్రశ్న. అయితే ఈ పారిశ్రామిక తీర్మానాలు అనేవి మొదటిదేమో 1948లో తీసుకొచ్చారు. 1948లో తీసుకురావడం అనేది జరిగింది. ఆ పారిశ్రామిక తీర్మానం తీసుకొచ్చాడు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త తీర్మానాన్ని తీసుకురావడం జరుగుతుందని నిశ్చయించుకున్నారు. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఈ మొదటి పారిశ్రామిక విధానం తీసుకొచ్చిన తర్వాత కొన్ని పరిణామాలు, ఆర్థిక రాజకీయ పరిణామాలని చోటు చేసుకున్నాయి. ఆర్థిక పరిణామాలు ఏంటంటే, మనం ప్రణాళికల్ని అమలు చేసుకోవడం అనేది మొదలైంది. అలాగే రాజ్యాంగం కూడా అమల్లోకి వచ్చింది. సో ప్రణాళికల్లో రెండవ ప్రణాళిక మనం భారీ పరిశ్రమలకి, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అందులో కూడా భారీ పరిశ్రమలకి ప్రాధాన్యత ఇచ్చాం. సో దానికి అనుగుణంగా రెండవ పారిశ్రామిక తీర్మానం అనేది తీసుకురావాల్సిన ఆవశ్యకత అనేది ఏర్పడింది. అలాగే రాజకీయపరమైన కారణాల్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సామ్యవాద ఆదేశిక సూత్రాలు అనేవి రాజ్యాంగంలో ఉన్నాయి. ఈ ఆదేశిక సూత్రాలు అనేవి సామ్యవాద సమాజ స్థాపనకి తోడ్పాటును అందిస్తాయి. కాబట్టి భారతదేశం అనేది సామ్యవాద సమాజ స్థాపన కోసం, ఈ సామ్యవాద సమాజ స్థాపన కోసం ఈ రెండవ పారిశ్రామిక తీర్మానంలో సామ్యవాద సమాజ స్థాపనకి పెద్దపీట వేస్తూ ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని 1956 ఏప్రిల్ 30వ తారీఖున దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఏప్రిల్ 30న ఈ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఏప్రిల్ 30న దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ ఏప్రిల్ 30న ఈ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి చింతామణి దేశ్ముఖ్. ఈ చింతామణి దేశ్ముఖ్ గారు ఈ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నారు. అందుకోసం అదేవిధంగా ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని మనం ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం అనేది ఎప్పుడు ప్రవేశపెట్టబడిందంటే 1956 ఏప్రిల్ 30వ తారీఖున ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఈ వీడియో అనేది మీరు ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని చూస్తే మీకు ప్రతిదీ కూడా క్లారిటీగా కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న అనేది మనం చూసుకున్నట్టుగైతే, నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, 1956 పారిశ్రామిక తీర్మాన లక్ష్యాలలో సరికానివి గుర్తించమన్నారు. ఈ 1956లో తీసుకొచ్చినటువంటి రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం అనేది 1956లో తీసుకొచ్చిన ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం అనేది కొన్ని లక్ష్యాలతో దీన్ని తీసుకొచ్చారు. ఆ లక్ష్యాల్లో మొదటిది ఏంటంటే, సత్వర పారిశ్రామికీకరణ సాధించడం ద్వారా ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక రెండో లక్ష్యం ఏంటంటే, ప్రభుత్వ రంగాన్ని విస్తృతపరచడం. అంటే పరిశ్రమల్ని ఎక్కువగా ప్రభుత్వ రంగంలోనే స్థాపించాలి, ప్రైవేట్ రంగంలో కాదు. ప్రైవేట్ రంగానికి కొన్ని నియమ నిబంధనలు అనేది విధించి ప్రభుత్వ రంగాన్ని విస్తృతపరచాలని ఈ పారిశ్రామిక తీర్మానంలో ఒక లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది.
నెక్స్ట్ మూడో అంశం ఏంటంటే ప్రైవేటు ఏకస్వామ్యాలని నియంత్రించాలి. అంటే కొంతమంది బడాబాబుల చేతుల్లోనే ఈ పారిశ్రామిక రంగం, పరిశ్రమలు అనేది కేంద్రీకృతమై ఉండకుండా ఇటువంటి ఏకస్వామ్యాలను నియంత్రించాలి. ఆర్థిక స్తోమత అనేది ఒకే దగ్గర కేంద్రీకరణ జరగకుండా చూడాలి. అంతే డబ్బున్నవాడుగానే, పేదవాడుగానే ఉండిపోయే విధంగా కాకుండా అందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా ఆర్థిక సంపద అనేది వికేంద్రీకరణ జరగాలనేది ఒక లక్ష్యంగా ఈ పారిశ్రామిక తీర్మానంలో పెట్టుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా యంత్రాలను నిర్మించేటటువంటి పరిశ్రమలని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. రాను రాను ప్రభుత్వ రంగంలోనే పరిశ్రమలన్నీ స్థాపించాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. అలా ఈ పారిశ్రామిక తీర్మానం యొక్క లక్ష్యాలు కానీ చూస్తే సత్వర పారిశ్రామికీకరణ ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతం చేయడం అనేది ఒక లక్ష్యం. ఇది ఒక లక్ష్యం కాబట్టి ఇది రైట్. ప్రభుత్వ రంగాన్ని విస్తృతపరచడం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ప్రైవేట్ రంగంలో కాకుండా ప్రభుత్వ రంగంలోనే పరిశ్రమలు ఎక్కువగా స్థాపించి ప్రభుత్వ రంగాన్ని విస్తృతపరచాలనేది ఒక లక్ష్యం. అలాగే ప్రైవేటు ఏకస్వామ్యాలని నియంత్రించి ఆర్థిక స్వామ్యత కేంద్రీకరణ నిరోధించడం. ఇది కూడా ఒక లక్ష్యం. ఆదాయ సంపదల వ్యత్యాసాలను కూడా తగ్గించాలనేది కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆదాయ సంపదల వ్యత్యాసాలని తగ్గించాలనేది కూడా ఒక లక్ష్యం. నెక్స్ట్ది వ్యవసాయ రంగ అభివృద్ధిని విధానాలను రూపొందించి అమలుపరచడం అనేది దీని లక్ష్యంలో కాదు. ఎందుకోసం అంటే మనం తీసుకొచ్చిందే పారిశ్రామిక తీర్మానం అని చెప్పుకున్నాం. పరిశ్రమలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ వ్యవసాయ రంగానికి సంబంధించి అభివృద్ధి విధానాలని రూపొందించడం అనేది కాదు. కాబట్టి ఆప్షన్ ఈ అనేది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. 1956 పారిశ్రామిక తీర్మాన లక్ష్యాలలో సరికానిది ఏదంటే ఆప్షన్ ఈ వ్యవసాయ రంగాభివృద్ధికి విధానాలను రూపొందించి అమలుపరచడం అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న అనేది కానీ మనం చూస్తే 1956 పారిశ్రామిక తీర్మానం పరిశ్రమలను ఎన్ని జాబితాల కింద విభజించింది? మొదటి పారిశ్రామిక తీర్మానం 1948 అయితే వీటిని 4 రకాలుగా విభజించింది. 1956 పారిశ్రామిక తీర్మానం అయితే వీటిని 3 షెడ్యూల్స్గా జాబితాలుగా విభజించింది. 3 జాబితాలుగా విభజించింది. ఈ 3 జాబితాలో మొదటి షెడ్యూల్ ఏ అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే షెడ్యూల్ ఏలో అయితే 17 పరిశ్రమలను పెట్టింది. వీటిని ప్రభుత్వ ఏకస్వామ్యాలుగా చెప్పవచ్చు. షెడ్యూల్ బిలో 12 పరిశ్రమలను పెట్టింది. ఇవి మిశ్రమ రంగ పరిశ్రమలుగా చెప్పవచ్చు. షెడ్యూల్ సిలో ఈ రెండిట్లో కూడా రెండిట్లోకి రానటువంటి అంశాలు షెడ్యూల్ సిలో చేసి వీటిని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం అనేది జరిగింది. వీటిని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా 1956 పారిశ్రామిక తీర్మానం అనేది పరిశ్రమలని 3 రకాలుగా విభజించడం అనేది జరిగింది. షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, షెడ్యూల్ సి అని 3 జాబితాలుగా విభజించడం అనేది జరిగింది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ప్రశ్నగానే మనం చూసుకున్నట్టుగైతే నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఏంటంటే 1956 పారిశ్రామిక తీర్మానంలో పరిశ్రమల వర్గీకరణ జాబితాలోకి ఈ క్రింది ఏ జాబితా రాదు? ఆల్రెడీ మనం గత ప్రశ్నలో కూడా చెప్పుకున్నాం. ఈ 1956 పారిశ్రామిక తీర్మానంలో పరిశ్రమల్ని మనం 3 షెడ్యూల్స్గా విభజించడం అనేది జరిగింది. 3 జాబితాలు విభజించారు. మొదటి జాబితాలో షెడ్యూల్ ఏలో వీటిని 17 పరిశ్రమలు పెట్టారు. ఈ 17 పరిశ్రమల్ని గవర్నమెంట్ మోనోపోలీగా చెప్తాం, అంటే ప్రభుత్వ ఏకస్వామ్యాలుగా చెప్తాం. వీటిలో కొత్త పరిశ్రమల్ని ప్రభుత్వమే స్థాపిస్తుంది, విస్తరించడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఉన్నటువంటి పరిశ్రమలు అనేవి ప్రైవేట్ పరిశ్రమలు ఉంటాయి, కానీ కొత్త పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం అనేది లేదు. ఇది పూర్తిగా మనం గవర్నమెంట్ మోనోపోలీగా ప్రభుత్వ ఏకస్వామ్యాలుగా చెప్తాం. షెడ్యూల్ బిలో ఉన్నటువంటివి 12 పరిశ్రమలు ఉంటే ఈ 12 పరిశ్రమలు అనేవి మిశ్రమ పరిశ్రమలుగా చెప్పవచ్చు.
సో ఈ మిశ్రమం అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు రెండూ ఉంటాయి, కానీ ప్రైవేటు రంగాల పైన ప్రభుత్వ అజమాయిషీ అనేది ఉంటుంది. వీటిని మిశ్రమ రంగ పరిశ్రమలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ షెడ్యూల్ బి, షెడ్యూల్ సి. షెడ్యూల్ సిలో అంటే ఈ రెండింటిలో చేరనటువంటి పరిశ్రమల్ని షెడ్యూల్ సిలో వీటిని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకే, ప్రైవేట్ రంగానికే అప్పచెప్పడం అనేది జరిగింది. కాకపోతే ఈ 3 షెడ్యూల్స్లో ఉన్నటువంటి ఏ పరిశ్రమల్లో అయినా ప్రభుత్వం అనేది పరిశ్రమలు స్థాపించవచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు. సో ఈ విధంగా పరిశ్రమల్ని విభజించడం అనేది జరిగింది. ఇది షెడ్యూల్ బి అనేది, అందులో 12 పరిశ్రమలు ఉంటాయి. ఈ 12 పరిశ్రమలు క్రమేపీ ప్రభుత్వ ఆధీనంలోకి రావడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ అజమాయిషీ అనేది ఉన్నటువంటి గల పరిశ్రమలు అనేది మనకి మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో వర్గీకరణలో ఒక భాగం. ఈ పారిశ్రామిక వర్గీకరణలో షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, షెడ్యూల్ సి అనేటటువంటి 3 వర్గీకరణలు ఉంటాయి. మొదటిదేమో పూర్తిగా ప్రభుత్వ ఏకస్వామ్యం, రెండోదేమో మిశ్రమ రంగమే, కాకపోతే రాను కొత్త పరిశ్రమలని స్థాపించడం కానీ విస్తరణ కానీ ప్రభుత్వమే చేస్తుంది, ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం అనేది లేకుండా చేసేసారు. షెడ్యూల్ సి అనేది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకే అప్పచెప్పినటువంటి పరిశ్రమలు. సో మన ఆన్సర్ వచ్చేసి ఈ కింది వాటిలో 1956 పారిశ్రామిక విధాన తీర్మానం పరిశ్రమల వర్గీకరణలో జాబితాలోకి ఈ కింది ఏ జాబితా రాదు అన్నారు. సో ప్రభుత్వ ఏకస్వామ్యం గల పరిశ్రమలు అనేది జాబితాలోకి వస్తాయి, కాబట్టి ఇది కాదు. సో క్రమేపీ ప్రభుత్వ యాజమాన్యం కిందకు వచ్చే పరిశ్రమలు, సో ఇది కూడా షెడ్యూల్ బిలో ఉన్నటువంటి పరిశ్రమలు అనేవి దీంట్లోకి వస్తాయి, కాబట్టి ఆన్సర్ ఇది కూడా కాదు. ప్రభుత్వ అజమాయిషీ గల పరిశ్రమలు, సో ప్రభుత్వ అజమాయిషీ గల పరిశ్రమలు అనేది ప్రభుత్వం యొక్క ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న పరిశ్రమల్ని ప్రభుత్వం అనేది నియంత్రణ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో తీసుకొచ్చినటువంటి అంశం, కాబట్టి ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్. అదేవిధంగా ప్రైవేట్ రంగానికి వదిలేసినటువంటి పరిశ్రమలు అనేది మనకి షెడ్యూల్ సిలోకి వస్తాయి, కాబట్టి సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 3 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే 1956 పారిశ్రామిక తీర్మానానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అనేది ప్రశ్న. ఇందులో ఇచ్చిన అంశాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల సహకారానికి ఈ తీర్మానం ప్రాధాన్యత ఇచ్చింది అనేది ఒకటి. ఉద్యోగ అవకాశాల కల్పనలో కుటీర చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యత గుర్తించింది. ప్రాంతీయ అసమానతలు తగ్గించాలని ఈ తీర్మానం ప్రైవేటు సంస్థల జాతీయకరణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. సో దీనిలో ఏది సరైన అంశాలు అనేది మన యొక్క ప్రశ్న. అయితే ఇది చూసుకున్నట్టుగైతే ఈ పరిశ్రమ అనేది అంటే రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం ఎక్కువగా సామ్యవాద స్థాపనకి ప్రాధాన్యత అనేది ఇచ్చింది. కాకపోతే ప్రైవేట్ రంగం కూడా ఉంది. ఆప్షన్ అంటే షెడ్యూల్ సిలో వదిలేసినటువంటివి ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఆల్రెడీ షెడ్యూల్ బిలో కూడా ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు ఉన్నాయి. షెడ్యూల్ ఏలో కూడా కొన్ని ప్రైవేట్ రంగానికి సంబంధించినవి ఉన్నాయి. కాకపోతే ఈ రెండాటిలో ఉన్నటువంటి వాటిలో ఫ్యూచర్లో ప్రభుత్వమే వాటిని స్థాపించడం కానీ విస్తరించడం అనేది చేస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ కూడా సరైన అంశమే. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల సహకారానికి ఈ తీర్మానం అనేది ప్రాధాన్యత ఇచ్చింది అనేది కూడా ఆప్షన్ ఏ అనేది కూడా రైట్. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల కల్పన కుటీర చిన్నతర పరిశ్రమల ప్రాధాన్యతను గుర్తించింది. సో ఈ షెడ్యూల్ సిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ప్రైవేటు సంస్థలకు వదిలి ఇవి చిన్న తరహా పరిశ్రమలు, ఇవన్నీ కూడా భారీవన్నీ కూడా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంచారు. సో ఇది కూడా ఆన్సరు రైటే, బి కూడా రైటే. ప్రాంతీయ అసమానతలు తగ్గించాలని ఈ తీర్మానం పేర్కొంది. సో ఈ 1956 యొక్క పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క లక్ష్యాలు అనేది ప్రాంతీయ అసమానతలు తగ్గించాలి అనేది కూడా ఒక లక్ష్యం, కాబట్టి సో ఇది కూడా రైట్. ప్రైవేటు సంస్థల జాతీయకరణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. సో 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రైవేటు సంస్థలను జాతీయం చేస్తామని ప్రత్యేకించి ఎక్కడా పేర్కొనలేదు, కాబట్టి ఇది రాంగ్. సో ప్రైవేట్ సంస్థల్ని జాతీయం చేసే అంశాన్ని పరిశీలిస్తాము అని పేర్కొన్నటువంటిది ఏదంటే 1948 పారిశ్రామిక విధాన తీర్మానంలో మాత్రం ప్రైవేటు సంస్థల్ని
జాతీయం చేసేటటువంటి అంశాన్ని పరిశీలిస్తామనేది పేర్కొన్నారు. కానీ 1956లో ఏ విధమైనటువంటి అంశాన్ని జాతీయం చేస్తాం అనేటువంటి అంశాన్ని ఎక్కడా ప్రత్యేకించి పేర్కొనలేదు. కాబట్టి ఆప్షన్ డి అనేది రాంగ్. కాబట్టి మన ఆన్సర్లు ఏబిసి ఉన్నటువంటివి రైట్. సో ఏబిసి ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 2లో ఏబిసి అనేది ఉంది. కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న, ఇది ఆల్రెడీ డైరెక్ట్గా మనకు ఉన్నటువంటి ఈ పారిశ్రామిక విధాన తీర్మానాలన్నీ ఇచ్చాడు. ఇందులో ఈ క్రింది ఏ పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొంటాం? సో 1956లో తీసుకొచ్చినటువంటి రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం అనేది ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొంటారు. ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీన్ని సామ్యవాద స్థాపన కోసం, సామ్యవాద సమాజ స్థాపన కోసం దీన్ని ఏర్పాటు చేశారు. నెహ్రూ గారేమో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ని, ప్రభుత్వ రంగ సంస్థలని ఆధునిక భారతదేశ దేవాలయాలుగా పేర్కొనడం అనేది జరిగింది. ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలోనే మనకి ఎల్పిక్యూ విధానం అని లైసెన్స్ రాజు, పర్మిట్ రాజు, కోటా రాజుని చాలా పగడ్బందీగా కఠినంగా అమలు చేయడం అనేది జరిగింది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 1956 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. 1956 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ 3 అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ కానీ చూస్తే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే 1948 పారిశ్రామిక తీర్మానాన్ని అనుసరించి పరిశ్రమల అభివృద్ధిని క్రమబద్ధం చేయడానికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఐఆర్డిఏ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇది ఇక్కడ తప్పించాడు ఐడిఆర్ఏ దీన్ని పార్లమెంట్ ఏ సంవత్సరంలో ఆమోదించింది అనేది ప్రశ్న. 1948 పారిశ్రామిక విధాన తీర్మానంలో ఈ ప్రైవేటు ఏకస్వామ్యాలని, అంటే ఏకస్వామ్య పరిశ్రమలను నియంత్రించాలి, తగ్గించాలి, ఏకస్వామ్య విధానం అనేది ఉండకూడదనే ఉద్దేశంతో 1951 అక్టోబర్లో పార్లమెంట్ అనేది ఐడిఆర్ఏ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఐడిఆర్ఏ చట్టాన్ని 1951 అక్టోబర్లో తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ విధానం ద్వారా ఎల్పిక్యూ పద్ధతిని తీసుకొచ్చారు. అంటే లైసెన్సింగ్, పర్మిట్, కోటా. అంటే ఏదైనా ప్రైవేటు పరిశ్రమ స్థాపించాలంటే ఫస్ట్ ప్రభుత్వం నుంచి లైసెన్స్ అనేది పొందాలి. అలాగే లైసెన్స్ పొంది పరిశ్రమ స్థాపించి ఉత్పత్తి ప్రారంభించడానికి పర్మిషన్ అనేది పొందాలి. పర్మిషన్ పొందిన తర్వాత ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలనే దానికి కోటా విధానాన్ని పొందాలి. ఇలా ప్రైవేట్ రంగం పైన విపరీతమైన ఆంక్షలు అనేవి తీసుకురవచ్చి ఎందుకోసం తీసుకొచ్చారంటే ఆ ప్రైవేట్ రంగాన్ని నియంత్రించాలని కాదు, ఏకస్వామ్య విధానాలని, అదేవిధంగా రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్, అంటే ఇతర సంస్థలకి హాని కలిగే విధంగా, ఇతర సంస్థలను తొక్కేసే విధంగా వ్యాపార కార్యకలాపాలు చేయడాన్ని నిషేధించడం కోసమని ఈ ఎల్పిక్యూ పద్ధతిని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. కాబట్టి తర్వాత కాలంలో దీన్ని కూడా రద్దు చేసేయడం అనేది జరిగింది. రద్దు చేశారు. అయితే మన ప్రశ్నకి ఏంటంటే 1948 పారిశ్రామిక తీర్మానాన్ని అనుసరించి పరిశ్రమల అభివృద్ధిని క్రమబద్ధం చేయడానికి ఐడిఆర్ఏని పార్లమెంట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చిందంటే 1951 అక్టోబర్లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆన్సర్ 1 అనేది మన యొక్క ఆన్సర్. ఇది మనకి ఇది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి అంశాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.